అధికారం పోయిందన్న ఆందోళనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో కేటీఆర్ టీం తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. త్వరలో నిరుద్యోగులకు శుభవార్త ఉంటుందన్నారు అద్దంకి దయాకర్. కేటీఆర్ గారితో పాటు శ్రవణ్ గారు, సుమన్ గారు చేస్తున్న విమర్శల్ని చూస్తే కొంత ఫ్రస్ట్రేషన్ కనపడుతున్నది వాళ్ళ కామెంట్స్ లో. సంక్రాంతి కానుకగా రైతు భరోసా, ఇటు మహాలక్ష్మి పథకాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం విధి విధానాలు తయారు చేస్తున్న పరిస్థితిని గమనించాల్సిందిగా కోరుతూనే అక్కస్తో చేస్తున్న కామెంట్స్ ప్రజల ముందు బీఆర్ఎస్ నాయకులను ముద్దాయిలుగా చేస్తున్న అంశం గమనించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిపక్షంగా మీరు నిర్మాణాత్మకంగా ఉండాల్సిన స్థితి నుంచి ఎందుకు ఈరోజు దిగజారుతుండో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడం ద్వారా మాత్రమే మీరు ప్రజల యొక్క ప్రేమను పొందగలుగుతారు తప్పితే విద్వేషంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు చేసేది ఏం లేదని చెప్పి హితవు. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ 6 గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకనే 420 హామీలని చెప్పేసి 420 వేషాలు వేసే ప్రయత్నం చేసిండ్రు. ఇలా యువకులకు సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ ఈ నెలలోనే తీపి కబురు ఉంటుంది. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి కానీ, రైతులకు సంబంధించి రైతు భరోసాతో పాటు బోనస్కు సంబంధించిన అంశాల్లో కూడా స్పష్టత ముఖ్యమంత్రి గారు ఇస్తారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన నూతన ప్రజాస్వామిక విలువలతో ఉంటుందని మిత్రులు గమనించాలని చెప్పి వారికి తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నది ఎవరు మాకు తెలియంది ఏం కాదు. ఆర్టీసీకి మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నది ఎవరో, రైతు బంధు విషయంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ కు వెళ్తున్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నది ఎవరో, లేదంటే ఇలా రేవంత్ రెడ్డి గారి సోదరుల మీద అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ట్రోల్ చేసేది ఎవరో తెలియని విషయం ఏం కాదు. మేమేమో ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి గారి లేదంటే మీ అధినాయకుడి కేసీఆర్ గారి పట్ల ఒక ప్రజాస్వామిక విలువలతో స్పందిస్తున్న తీరు ప్రజలు హర్షిస్తుంటే, మీరు హాస్యదృష్టితో చేస్తున్న విమర్శల్ని ప్రజలు గమనిస్తున్నారు.